గుప్త నిధుల ముఠా గుట్టురట్టు చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకున్న ఎస్ఐ శ్రవణ్ కుమార్. ఎస్ఐ శ్రవణ్ కుమార్ మరియు సిఐ మహేందర్ రెడ్డిని అభినందించిన జనగామ డీసీపీ బి రాజమహేంద్ర నాయక్. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఆ బాధితురాలు దగ్గర నుండి వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ నమ్మబలికి 9,20,000 తీసుకుని మరోసారి పూజ చేయాలంటూ 7 లక్షలు కట్టాలని అనడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కొడకండ్ల ఎస్ఐ శ్రావణ్ కుమార్ సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్లను పట్టుకుని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ గుప్త నిధులు ఉన్నాయంటూ గ్రామాల్లో ముఠాలు సంచరిస్తున్నాయని, వారి మాటలను నమ్మొద్దని, ఇలాంటి వారు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వరంగల్ సిపి ఆదేశాల మేరకు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ వర్ధన్నపేట అంబటి నరసయ్య మరియు సిఐ పాలకుర్తి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడకండ్ల ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ మరియు అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సోమిరెడ్డి సంపత్ రాజు మరియు కానిస్టేబుల్ రాజ్ కుమార్, అశోక్, సోమేశ్వర్, శ్రావణ్, శ్రీనివాస్, అరుణ్ వారి సిబ్బందితో ఈ కేసును ఛేదించడానికి కష్టపడ్డ వారికి జనగామ డీసీపీ క్యాష్ రివార్డ్ అందజేసి వారిని అభినందించారు. తీస్తే గానీ మీ ఇంట్లో శాంతి రాదు, లేకుంటే మాత్రం మీ ఇంట్లో ఇంకా చాలా మంది చనిపోతారని అంటే అతని మాటలు నమ్మి ఈసారి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రాధాన్యపడటంతో 1,75,000 చెల్లిస్తే యాదగిరిగుట్టలో ఒక షాప్లో ఒక పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం, అంజనం వేస్తే ఏ ప్లేస్లో గుప్తదులు ఉన్నాయో మనకు తెలుస్తుందని చెప్తే ఈమె వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళి ఒక షాప్లో 1,70,000 చెల్లించి ఒక పౌడర్ తీసుకొస్తే రాజ్ కుమార్ శ్రావణ్ కుమార్ అశోక్ అరుణ్ సంపత్ శ్రీనివాస్